హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో లెవెల్ 3 ప్రాబ్లమ్స్లో ఉన్నాం. ఇక్కడ క్వశ్చన్ ఏమంటే, ఇఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్స్ టు 0, దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ పవర్ అండ్ సో ఆన్ ఎక్స్ పవర్ 52 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 52 ఈక్వల్స్ టు అని అడిగినారు. సో ఈ వాల్యూ మనం కనుక్కోవాలా. మ్యాక్సిమం ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు జేఈఈ ఎగ్జామ్స్ కానీ, ఈఏపీ సెట్, ఎంసెట్కి కానీ అట్లా. సో ఏమంటే ఇవే వాల్యూస్ ఉండవు, వేరే ఫామ్స్లో ఉంటాయి. సో ఇట్లా ఇవి ప్రాక్టీస్ చేస్తే అవి ఈజీ అవుతాయి. అప్పుడు ఇది ఎట్లా చూద్దాం. ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన దానికి రూట్స్ కనుక్కుందాం. ఈ ఈక్వేషన్ ఇచ్చినారు కదా, ఈ ఈక్వేషన్ రూట్స్ కనుక్కొని ఎక్స్లోకి సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్స్ టు 0 కనుక్కుంటే ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ బి ప్లస్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a దాంట్లో ఆ ఫార్ములా తెచ్చుకుంటే ఏమొస్తుంది మనకి, -1 ప్లస్ మైనస్ అయోటా రూట్ 3/2 వస్తుంది. ఇట్లా వచ్చినప్పుడు మనకి ఏమొస్తాయి, ఒమేగా కమా ఒమేగా స్క్వేర్ అనేటివి రూట్స్, అంటే క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ వస్తుంది మనకి. ఇప్పుడు ఇట్లా కూడా చూడొచ్చు, ఇక్కడ ఎక్స్ ప్లస్లో ఒమేగా పెడితే ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా ప్లస్ 1 ఈక్వల్స్ టు 0 ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది. మనకు తెలుసు కదా 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్స్ టు 0 అని. సేమ్ అదే ఇది రెండు ఒకటే. సో ఒమేగా క్యూబ్ అంటే ఏంది 1, ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్స్ టు -1. ఇవి మళ్ళీ యూజ్ చేస్తాం దీంట్లో. నెక్స్ట్ స్టెప్ ఏంది, వాళ్ళు ఇచ్చిండే కండిషన్ రాసుకుంటాం. మనం సాల్వ్ చేసినది ఇదే, దీని వాల్యూవే మనం కనుక్కోవాలి. ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్ అండ్ సో ఆన్ ఎంతవరకు ఎక్స్ పవర్ 52 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 52 వరకు రాసుకుంటాం. ఈ ఎక్స్ ప్లస్లో అంతా ఒమేగాలు సబ్స్టిట్యూట్ చేస్తాం, ఒమేగా ప్లస్ 1 బై ఒమేగా అట్లా. నెక్స్ట్ మనము ఏ ఫామ్లో తెప్పించుకోవాలంటే ఈ క్యూబ్లో తెప్పించుకోవాలి. అంటే ఒమేగా క్యూబ్ ఈక్వల్స్ టు 1 కదా. సో ఆ విధంగా చేస్తే మనకి సింప్లిఫై అవుతుంది ఈక్వేషన్ అనేది, సింపుల్ ఫామ్లో తెచ్చుకోవచ్చు. ఇక్కడ కింద ఒమేగా క్యూబ్ రావాలంటే ఏం చేయాలా, కింద పైన రెండు పక్కల ఒమేగా స్క్వేర్తో మల్టిప్లై చేయాలి. సో ఒమేగా స్క్వేర్ డివైడెడ్ బై ఒమేగా క్యూబ్ అవుతుంది. ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ బై ఒమేగా క్యూబ్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఇక్కడ 1 బై ఒమేగా స్క్వేర్ ఉంది, రెండు పక్కల ఒమేగాతో మల్టిప్లై చేస్తే ఒమేగా బై ఒమేగా క్యూబ్ అవుతుంది. ప్లస్ ఇక్కడ ఆల్రెడీ ఒమేగా క్యూబ్ ఉంది, ఇక్కడ ఒమేగా క్యూబ్ ఉంది, దాని ప్లస్లో 1 పెట్టేస్తాం. మనం ఇక్కడ కూడా ఎందుకు తీసుకుందాం, ఇక్కడ 1 తెప్పించుకునేక అట్లా చేసినాం అంతే. నెక్స్ట్ ఒమేగా పవర్ 4 కదా, ఒమేగా పవర్ 4ని ఒమేగా ఇంటూ ఒమేగా క్యూబ్ పెట్టుకుంటాం, ప్లస్ 1 బై ఒమేగా ఇంటూ ఒమేగా క్యూబ్ అట్లా పెట్టుకుంటాం, అండ్ సో ఆన్ ఒమేగా పవర్ 52 వరకు పెట్టుకుంటాం అట్లా. అంటే ఈ 3 టర్మ్స్ ఇలా ఫస్ట్ 3 టర్మ్స్ ఇవే మళ్ళీ రిపీట్ అవుతున్నాయి అప్ టు వాళ్ళు ఇచ్చిన నెంబర్ వరకు. సో ఎట్లా వేద్దాం, ఇక్కడ చూసుకున్నట్లయితే ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ అవుతుంది. కింద 1 ఉంది కాబట్టి పెట్టిన ఒకటి పెట్టకపోయినా ఒకటి. ఇదంతా దీని వాల్యూ ఏంది, ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే ఇక్కడ -1 అనే అర్థం. సో -1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా అన్న -1. ఇక్కడ 1 ప్లస్ 1 అంటే ఎంత 2. సో దాని ప్లేస్లో 2 పెడతాం. ఈ టర్మ్ ఇక్కడ కవర్ అయింది. అలాగే సేమ్ ఇక్కడ కూడా అదే విధంగా వస్తుంది. ఇట్లా చేసుకుంటూ పోతే -1 ప్లస్ -1 ప్లస్ 2. ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోతాయి. -2 ప్లస్ 2 క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ -1 ప్లస్ 2 ఇవి క్యాన్సిల్ అయిపోతాయి. అట్లా ఎంతవరకు వస్తుంది, 52 ఉన్నాయి కదా. 52 మనం ఎట్లా చేసుకుంటామంటే ఈ 3 టర్మ్స్ రిపీటెడ్ ఉన్నాయి కాబట్టి 52 డివైడెడ్ బై 3 చేస్తాం. మనకి కోఎఫిషియంట్ 17 వస్తుంది, రిమైండర్ 1 వస్తుంది. అంటే అప్ టు 17 టర్మ్స్ అనేటివి జీరోస్ అయిపోతాయి. ఈ టర్మ్ 0 అయిపోయింది, ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్ 0 అయిపోయింది, థర్డ్ టర్మ్ 0 అయిపోతుంది. అట్లా 17 టర్మ్స్ వరకు అన్నీ 17 టర్మ్స్ 0 అయిపోతాయి. లాస్ట్లో మనకి రిమైండర్ 1 వచ్చిందంటే ఈ లాస్ట్ది ఒకటి అట్లే ఉంది అని అర్థం. అంటే మనము 52ని ఎట్లా రాసుకోవచ్చు, ఒమేగా క్యూబ్ హోల్ పవర్ 17 ఇంటూ ఒమేగా పవర్ 1 అని రాసుకోవచ్చు. అంటే 17 ఇంటూ 3 51 వస్తుంది. ఒమేగా పవర్ 51 ఇంటూ ఒమేగా పవర్ 52ని ఒమేగా పవర్ 51 ఇంటూ ఒమేగా రాసుకుంటాము. ఒమేగా క్యూబ్లో 1 పెట్టినా ఇంకా ఎనీథింగ్ 1 పవర్ ఎనీథింగ్ మనకు 1 వస్తుంది. అప్పుడు ఫైనల్గా ఒమేగా ప్లస్ 1 బై ఒమేగా అనేది ఒకటి మిగులుతుంది, మిగతావన్నీ జీరోస్ అయిపోతాయి. మళ్ళీ దీనికి కూడా అంతే. ఒమేగా క్యూబ్ కింద చేసుకోవాలంటే ఏం చేస్తాం, కింద పైన ఒమేగా స్క్వేర్తో మల్టిప్లై చేస్తాం. అప్పుడు ఇది 1 అయిపోతుంది, ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ వస్తుంది. ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే ఎంత, -1. దెర్ఫోర్ ఆన్సర్ మనకి -1 అనేది కరెక్ట్ ఆన్సర్. దెర్ఫోర్ -1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ like, share and subscribe our channel friends. Thank you.